ఇటీవల పత్రికల్లో వచ్చిన వార్త, ఈ తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని, మీ ఫోన్కి ఏదో బహుమతి వచ్చింది మీరు వచ్చి తీసుకోమని, మీ పాలసీకి ఏదో ప్రత్యేకంగా బీమాకి బోనస్ వచ్చింది మీరు వచ్చి తీసుకోమని, ఇలాగ జనాన్ని డబ్బు పేరు మీద మోసం చేసి మీకు 30 లక్షలు వచ్చింది 1 లక్ష కట్టండి అనడం. ఇలా మోసం చేసే వాళ్ళ ముఠా మీద పోలీసులు దాడి చేశారు. హైదరాబాదులోనే ఎక్కడా కాదు. దాడి చేస్తే వాళ్ళు అక్కడ వాతావరణం చూసి ఆశ్చర్యపోయారని. ఎక్కడ కత్తులు కటార్లు, అసలు అది దొంగల ఆవాసంలాగా ఎక్కడ ఏ చిహ్నాలు లేవు. ఎవడు గడలుంగి కూడా కట్టుకోవాలి, అందరూ పట్టుబట్టలే. పైగా వీళ్ళు పొద్దున సమయంలో వెళ్ళారు పోలీసులు. ప్రతివాడు ధ్యానం అండి, భజన, అందరూ కూర్చొని హాయిగా ఆడమగ. ఇక అసలు అంత ధ్యానం రామకృష్ణ పరమహంస కూడా సాధ్యం కాదేమో అనుకున్నట్టు వీళ్ళు. తర్వాత వాళ్ళని పట్టుకుని ఏమిటిరా మీ గొడవ ఏమిటి, మీ ఈ చేసే పని ఏమిటి, ఈ ధ్యానం ఏమిటి, ఈ పూజ ఏమిటి, ఆ చేసే పని ఏమిటంటే, అంటే ఇప్పుడు ఇవన్నీ ఈ పూజలు ఇవన్నీ ఎందుకంటే ఆ పాపాలు పోవడానికే అన్నట్టు. మరి పాపం ఎందుకు మానవం అంటే, ఎందుకంటే మానడం పోయే అవకాశం ఉన్నప్పుడు అన్నట్టు. ఎంత దారుణంగా మనం అవకాశం ఇస్తున్నామో గమనించండి. పాపం పోయే ఉపాయాలు చెప్పొద్దు, పాపం చేయకుండా ఉండే నిగ్రహాన్నే కలిగించాలి మనం. అందున సులభమైన ఉపాయాలు అసలు చెప్పకూడదు, చాలా ప్రమాదం అది. అయిపోయింది, దాని ఫలితాలు కనపడుతున్నాయి. ఎప్పుడే 5 ఏళ్లుగా సాగుతున్న ప్రచారాల ప్రభావం కనపడుతుంది. మళ్ళీ వాడి దగ్గర 100 మంది ఉద్యోగులు ఉన్నారండి. ఎందుకంటే ఫోన్లు చేయాలి కదండి. పైగా వాళ్ళని అడిగారు పోలీసులు, మీరు ఇవి చాలా అందరికీ తెలిసిపోతున్నాయి కదా, ఎవరు నమ్ముతాడు అంటే, అయ్యా మీకు ఏం తెలుసండి అంటే, పట్టుకుని చెదగొట్టాకే చెప్పారులేండి. ఇవన్నీ తమదైన శైలిలో విచారిస్తారుగా. అవన్నీ అయ్యాక వాడు చెప్పింది ఏమిటంటే, మేము ఏమంటే 100 మందికి మేము ఫోన్లు చేస్తామండి, ఒకళ్ళు 100 మందికి చేస్తారని రోజుకి, 2 పడితే చాలని బాగా అన్నాడు. పడతారు ఖచ్చితంగా, 2 10 మంది పడతారు. ఉన్నారు, జనం వల్ల ఉన్నారు. స్పష్టంగా ఈ ఒత్తి పెట్టండి, ఈ దీపం పెట్టండి, ఈ పసుపు, ఈ కుంకుమ అని చెప్పి కింద వాళ్ళ దుకాణం పేరు కూడా ఇచ్చి ఎక్కడ దొరుకును అంటే మనం అజ్ఞానంలో పడిపోతున్నాం. అది వాడు పై చెబుతున్నాడు, కింద దుకాణం పేరు, వ్యాపారమే కదా, వాడికి ఒప్పందమే కదా. ఈ మాత్రం ఆలోచించలేమండి. ఇంగ్లీష్ మీడియం వచ్చాక ఇలా నాశనం అయిపోయాడు మన బుర్రలో. 85కి ముందు బాగానే ఉండేవి. తెలుగు మీడియం చదివినప్పుడు బాగా ఆలోచించేవారు. మట్టి బుర్రలు అయిపోయినాయండి బతుకు. ఎందుకంటే నేను సరదా కంటలా, ఇంగ్లీష్ మీద ద్వేషంతో ఉండల్లా. మీరు చూసుకోండి, బట్టి పట్టే విధానం వచ్చిందండి ఇంగ్లీష్ మీడియం వచ్చాక. అర్థం చేసుకునే ప్రసక్తి లేదండి. ఆ బట్టి పట్టే విధానంలో చదివిన వాళ్ళ బుర్రలు ఇలాగే పనిచేస్తాయండి. అవగాహన ఉండదు, విచక్షణ ఉండదు, విశ్లేషణ ఉండదు. చదువులో ఉంటేగా ఏ చిన్న ఆపద వచ్చినా ఎవడికి చేయి చూపించేద్దాం, వాడు ఏదో చెప్పేస్తే అది చేసేస్తాం. రెమెడీ, అదో మాట వచ్చింది, రెమెడీ, ప్రతిదానికి రెమెడీ. మన బుద్ధి ఒక్కటే రెమెడీ, ఏదో రెమెడీ చేసేస్తే అయిపోయింది. కాబట్టి రెమెడీ వ్యాపారాలు, రెమెడీ దుకాణాలు వస్తాయి. మన విచక్షణే పరిష్కారం అండి. ఇంత మోసపోయేవాళ్ళు ఉన్నారని వాళ్ళ మాటల్లో అర్థమైంది. వాళ్ళే స్పష్టంగా ఎంత మాయలో ఉన్నారు అంటే, భగవంతుడు మమ్మల్ని ఏం చేస్తారండి, మేము పొద్దున పూజ చేస్తున్నామండి, సాయంత్రం జపం చేస్తామండి, పైగా నేను అసలు జపం చేయకుండా టిఫిన్ తినండి, ఎంత పుణ్యాత్ముడో. తర్వాత ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు మోసాలే. ఇంత ప్రమాదం జరుగుతోందండి భక్తి ప్రచారం వల్ల. అంచేత భక్తిని భక్తిగా ఎప్పుడూ ప్రచారం చేయకూడదు. భక్తి వేరు, ఆధ్యాత్మికత వేరు. ఇవాళ అయిపోయింది ప్రపంచం పరిస్థితి. నిజానికి లోతుల్లోకి వెడితే ఒకటే, కానీ ప్రపంచం పరిస్థితిని బట్టి అలా అయింది. భక్తి వేరు, ఆధ్యాత్మికత వేరు. భక్తి అనగానే పూజ, అభిషేకం చేసేస్తే అయిపోయింది, ఇంక మనసు మార్చుకోవాల్సిన పని లేదు, ఏం చేసినా పర్వాలేదు. అది కాదు, అది ఆధ్యాత్మికత కాదు.